మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు. నా పక్కనే నాగిరెడ్డి అని ఉన్నాడు, మీ అందరికీ కూడా పరిచయస్తుడు. ఇక్కడ పోటీ జరుగుతూ ఉన్నది ఎవరికో తెలుసా? ఒక యాక్టర్కు, ఒక లోకల్ హీరోకు మధ్య జరుగుతూ ఉంది పోరాటం. ఈ లోకల్ హీరో గురించి చెప్పాలి. పాపం ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా మీకు పలుకుతూ ఉంటాడు. 9 సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్నాం, ప్రతి ధర్నా చేశాడు, ప్రతి నిరాహార దీక్ష చేశాడు, ప్రతిసారి మీకు అండగా తోడుగా ఉన్నాడు, మీకోసం కేసులు పెట్టించుకున్నాడు. ఈ మనిషిని లోకల్ హీరో అని చెప్పి అంటాం. కానీ మరోవైపున యాక్టర్ ఉన్నాడు. ఆ యాక్టరు గురించి నేను చెప్పాల్సిన పనుల, ఆయన నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లో కనిపించేటివి తెలుగుదేశం జెండాలు కనిపిస్తా ఉన్నాయి ఆయన నామినేషన్లలో. ఆయన గురించి నేను చెప్పాల్సిన పనుల, ఆయన 4 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కాపురం చేస్తాడు. ఎన్నికలకు కేవలం 1 సంవత్సరం ముందు మాత్రం విడాకులు తీసుకున్నట్టుగా మనందరికీ బిల్డప్ ఇస్తాడు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత కూడా ఒక్కసారి నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. జగన్ అనే వ్యక్తి 5 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్ అనే వ్యక్తి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 22 కేసులు పెట్టాడు. కానీ ఇదే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, ఇదే యాక్టర్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా సంవత్సరం నుంచి బిల్డప్ ఇస్తా ఉంటే ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా? ఒక బోర్డు 0. అంటే ఇంక అర్థం చేసుకోండి, వాళ్ళంతా కూడా ఏ రకంగా కలిసికట్టుగా ఒక్కటై కుట్రలు పండుతా ఉన్నారు అన్నది మీరే ఆలోచన చేసుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు నాగిరెడ్డి అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. అదే రకంగా నా కుడివైపున ఎంవిడి అని ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు, చల్లని ఆశీస్సులు తనపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాం.